హలో స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించిన పాలిటీ టెస్ట్ క్వశ్చన్స్ మరియు ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సూపేస్. సో సూపేస్ అంటే ఏంటంటే సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. కోర్టు యొక్క సామర్థ్యం పెంచడానికి, కోర్టు యొక్క కేసులను త్వరితగతిన సాల్వ్ చేసి ఎవరైతే పిటిషన్లు అందరూ ఉన్నారో వారందరికీ సరైన న్యాయం చేకూర్చడానికి ఈ సూపేస్ అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ మనకి అబ్రీవియేషన్ ఇచ్చారు, ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్గా ఉంది. రెండో స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఈస్ AI బేస్డ్ ప్లాట్ఫామ్ డిజైన్ టు అసిస్ట్ జడ్జెస్ ఇన్ లీగల్ రీసెర్చ్. ఏదైతే న్యాయ పరిశోధన ఉందో ఆ న్యాయ పరిశోధనలో కేసులకు సంబంధించి ఈ న్యాయవాదులకి మరియు న్యాయమూర్తులకు కూడా సహాయపడే అంశం అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ద్వారా పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే ఉంది. ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎంతవరకు దోహదపడుతుంది, ఎంత మేరకు జ్యుడిషియరీలో యూజ్ చేయాలని దాని మీద చాలా రకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్గా ఉంది. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఇట్ ఇండిపెండెంట్లీ డెలివర్స్ జ్యుడిషియల్ వర్డిక్ట్స్. సో స్వతంత్రంగా న్యాయ తీర్పుల్ని అందించడం అనే దాని మీద విమర్శ ఉంది. ఏదైనా కృత్రిమ మేధస్సు ఎంతవరకు ఉపయోగపడుతుందో దాని లిమిటేషన్ కూడా అంతవరకే ఉండాలి. దాన్ని యూజ్ చేసి మనం తీర్పుల్ని ఇచ్చే అవకాశం ఉండకూడదు. సో ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా తీర్పులు ఇచ్చే అవకాశం కృత్రిమ మేధస్సుకు ఇవ్వకూడదని చెప్పేసి ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అడిగారు కాబట్టి A and B, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నారు. ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉందో ఆ కమిటీ ఏవైతే ప్రభుత్వం యొక్క ఖర్చు ఉందో ఆ ఖర్చు సరైన క్రమంలో జరుగుతుందా లేదా, మనం ఎలకేషన్ చేసిన ఖర్చు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి స్కీమ్కి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అకౌంట్ కూడా చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఎగ్జామిన్స్ ద రిపోర్ట్ ఆఫ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏదైతే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఉన్నారో వారి యొక్క రిపోర్ట్ని యూజ్ చేసుకొని ఆ నివేదికలను పరిశీలించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ ఖర్చు సరిగా ఉందో లేదో చూసే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. రెండో స్టేట్మెంట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 22 మెంబర్స్ ఇంక్లూడింగ్ 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. మొత్తం మీద 22 మంది సభ్యులు ఉంటారు, 15 లోక్సభ సభ్యులు ఉంటారు, 7 మాత్రం రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంది. సో ఇద్దరు సభ్యులు మిళితమైన ఒక సంస్థ ఇది. పార్లమెంట్లో ఈ పార్లమెంట్లో ఉన్న లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు ఈ యొక్క PACలో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ చూస్తే మినిస్టర్స్ కెన్ బి మెంబర్ ఆఫ్ ది PAC అన్నారు. PAC సభ్యులు ఎవరు ఉండాలి అంటే మినిస్టర్ కాని వ్యక్తులు ఉంటారు. మినిస్టర్ కాని వ్యక్తులు అంటే రూలింగ్ పార్టీలో ఉన్న ఎంపీలు మరియు అపోజిషన్ పార్టీలో ఉన్న ఎంపీలు సభ్యులు కూడా ఈ PACలో ఉన్నట్లయితే వారు ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి దూరంగా వెళ్ళి ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ ఏం చెప్తుందో అదే ఆలోచనలు అదే విషయం పైన వారు దాన్ని సమర్థించడానికి ట్రై చేస్తారు, కానీ వారు ఎటువంటి ఒక క్వాలిటేటివ్ అడ్వైస్ అనేది ఇవ్వలేరు. కాబట్టి ఇది ఇన్కరెక్ట్. మినిస్టర్స్ ఎప్పుడు సభ్యులుగా ఉండరాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్గా ఉంది. రెండు స్టేట్మెంట్లు A and B, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జడ్జిమెంట్స్ హెల్డ్ దట్ ఎక్స్పెల్డ్ మెంబర్ హూ జాయిన్స్ అనదర్ పొలిటికల్ పార్టీ కెన్ స్టిల్ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ది 10th షెడ్యూల్. ఏదైతే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందో ఆ నిరోధక చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి తెచ్చిందే 10వ షెడ్యూల్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని మనం ఫిరాయింపుల్ని నిరోధించడానికి తీసుకొచ్చాం. దాని ద్వారా ఏ తీర్పులో మనకి బహిష్కరించబడిన సభ్యుడు మరో పార్టీలో చేరిన 10వ షెడ్యూల్ కింద అనర్హతకు గురవుతాడు. ఒకసారి మీరు అనర్హుడు అయిన తర్వాత ఇంకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించాలని చూసినా సరే మీరు అనర్హుడిగానే గుర్తింపబడతారు, కానీ అర్హుడిగా గుర్తింపబడరు. కాబట్టి ఏ కేసులో చెప్పారంటే విశ్వనాథన్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ తమిళనాడు 1996లో ఈ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. కోర్టు చెప్పడం జరిగింది ఏమనంటే, మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఫిరాయింపుదారుడుగా ఉన్నప్పుడు, సో ఇంకో పార్టీలో ఉన్నప్పుడు దాని నుంచి మీరు క్లెయిమ్ చేసుకోలేరు. ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం ద్వారా మీరు పార్లమెంట్ సభ్యులు అవ్వలేరు. ఒక పార్టీలో మీరు ఒకసారి డిస్క్వాలిఫికేషన్ గురైన తర్వాత మీరు కంటిన్యూస్గా డిస్క్వాలిఫైడ్ సభ్యులు అవుతారు, కానీ కొత్తగా వేరే పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల క్వాలిఫై అవ్వరు దేనికి. సో ఆప్షన్ 2 విశ్వనాథన్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ తమిళనాడు ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ కరెక్ట్. ఏదైతే మనకి డీలిమిటేషన్ కమిషన్ 82వ ఆర్టికల్లో ఉందో ఆర్టికల్ 82లో ఒక డీలిమిటేషన్ కమిషన్ని ప్రతి సెన్సెస్ తర్వాత పోస్ట్ సెన్సెస్ క్రియేట్ చేయమని చెప్పారో దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
మొదటి ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఈస్ అపాయింటెడ్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు. మనకి ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నాయి, ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంది. మొదటి ఆప్షన్ చూసుకుంటే అపాయింటెడ్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు. అపాయింటెడ్ బై ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండో ఆప్షన్ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ ఉంటారా? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మనకి చైర్మన్గా వ్యవహరించాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సభ్యుడు ఉంటాడు. ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారో వారు కూడా దీనిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషనర్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్. మూడో ఆప్షన్ చూసుకుంటే ఇట్స్ ఆర్డర్స్ హ్యావ్ ది ఫోర్స్ ఆఫ్ లా అండ్ కెనాట్ బీ మాడిఫైడ్ బై పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఏదైతే ఉత్తర్వుల్ని డిలిమిటేషన్ కమిషన్ ఇస్తుందో దాని ఉత్తర్వులకు చట్టబద్ధత ఉంటుంది. ఆ చట్టబద్ధత ఆధారంగానే అవి ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ కానీ పార్లమెంట్ గురించి కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ చేయలేవు. కాబట్టి మూడో ఆప్షన్ కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ మనకి. 4వ ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఫంక్షన్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. సో ఏ యొక్క మంత్రిత్వ శాఖకి ఉందా ఇది పనిచేయదు, ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగ సంస్థ. సో రాజ్యాంగం నిర్ణయించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ విధులను నిర్వర్తించి వాటిని సక్రమంగా నిర్వర్తించి ఇంప్లిమెంట్ చేసి మాత్రమే దాన్ని టెంపరీగా డిజాల్వ్ చేస్తాం. మళ్ళీ సెన్సెస్ తర్వాత దాన్ని రివైవ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టాట్యూట్స్ ఇండైరెక్ట్లీ ప్రొటెక్ట్ ది రైట్ టు పబ్లిసిటీ. ఏదైతే ప్రచార హక్కు, పబ్లిసిటీ చేసుకోవడం, ఏదైనా మార్కెటింగ్ కంపెనీ కానీ ఎవరైనా వ్యక్తులు కానీ పబ్లిసిటీ అనే దాన్ని మార్కెటింగ్ ద్వారా చేసినప్పుడు వారికి ఏ హక్కుల ద్వారా, ఏ పర్టికులర్ శాసనాల ద్వారా వారికి హక్కులు సంక్రమిస్తాయని అడుగుతున్నారు. సో పరోక్షంగా రక్షించే చట్టాలు, ప్రత్యక్షంగా కాకపోయినా వారిని పరోక్షంగా చట్టాలు రక్షిస్తూ ఉన్నాయి. ఆ చట్టాలు ఏంటని అడిగారు. మొదటి చట్టం చూసుకుంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్. ట్రేడ్ మార్క్స్ చట్టం అంటే ఒక ప్రోడక్ట్కి మీరు ట్రేడ్ మార్క్ అని ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ తీసుకున్నారో ఆ యొక్క ప్రోడక్ట్ని ఎవరు కూడా కాపీ చేయలేరు. దాని ప్రకారం కొత్తగా కూడా ఎవరు ప్రాసెస్ చేంజ్ చేసి ఎవరు కొత్తగా కూడా బిల్డ్ చేయలేరు. సో మీ ప్రోడక్ట్ని కాపీ చేసినట్లయితే వారు శిక్షార్హులు. రెండోది చూసుకుంటే కాపీరైట్ యాక్ట్ కూడా కరెక్ట్గా ఉంది. కాపీరైట్ చట్టం ద్వారా మీ పబ్లికేషన్స్ కానీ ఎటువంటి కొత్త ఇన్నోవేషన్స్ కానీ మీ నైపుణ్యంతో మీరు చేసిన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా వాటన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కాపీరైట్ చట్టం. రైట్, మనకి పుస్తకాలకు సంబంధించిన కాపీరైట్లు కానీ ఎటువంటి మ్యూజిక్కి సంబంధించిన కాపీరైట్లు ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడతాయి. సో 2 ఈ యొక్క ప్రచార హక్కులను కల్పిస్తాయి. మూడో చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఫేమస్ అయింది ఎందుకంటే సెక్షన్ 66A ఆఫ్ IT యాక్ట్ ద్వారా అది ఫేమస్ అయింది. న్యూస్లో కూడా ఉండింది, ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో వ్యక్తులు ఏదైతే పోస్ట్ చేస్తుంటారో సోషల్ మీడియాలో, సో దానికి సంబంధించి ఎప్పుడైనా పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ ప్రొటెక్ట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క చట్టం మనకి అవకాశం కల్పిస్తుంది. ఈ 66A అనేది ఈ చట్టంలోని ఒక అంశం. దీన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది శ్రేయా సింఘాల్ కేసులో. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనకి 2 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 2 A and B, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్.